తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. మహంకాళి అమ్మవారి భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. వండి తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. బోనం పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. చారిత్రాత్మక అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు పూలమాలలతో పండుగ శోభ కనిపిస్తోంది. శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అటు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు సులభంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కలీగ్ సుమిత్ర అందిస్తారు. సుమిత్ర, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు ఇప్పటికే వేకుజాము నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి బోనం సమర్పించడానికి క్యూలైన్లలో క్యూ కడుతూ ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఝాన్సీ, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా అంగరంగ వైభవంగా ఉంది. ఆ డెకరేషన్ చూడడానికి కళ్ళు సరిపోవట్లేవు. అమ్మని దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఆ గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఇక భక్తులైతే లైన్లో ఎప్పుడెప్పుడు అమ్మవారిని దర్శించుకుందామా అని వెయిట్ చేస్తున్నారు. అయితే భక్తులు ఎంత వేల సంఖ్యలో వచ్చినా, అంటే ఒక్కసారి లైన్లో వేలల్లో ఉంటారు, ఓవరాల్గా చూస్తుంటే లక్షల్లో వస్తారు ఇక్కడికి భక్తులు. అయితే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా మంచి కోఆర్డినేషన్లో వర్క్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. లైన్లో ఉన్న వాళ్ళకి వాటర్ సప్లై, హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ సప్లై చేస్తుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో. అలాగే ఇంతకు ముందు సజ్జనార్ కూడా మాట్లాడుతూ అన్ని డిపార్ట్మెంట్స్, ట్రాఫిక్, ఆర్టీసీ ఇవందరం కూడా కలిసికట్టుగా చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆలయ కమిటీ సపోర్ట్తో ఇవన్నీ చేస్తున్నాం. కార్యక్రమాలకు సంబంధించి ఆలయ సమితి చూసుకున్నప్పటికి కూడా ఇవన్నీ కూడా కోఆర్డినేషన్లో చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు, జరగవు కూడా అని తను చెప్పడం జరిగింది. ఎందుకంటే గోల్కొండ దగ్గర నుంచి కూడా ప్రజల సపోర్ట్ అందుతూ ఉంది. ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని చెబుతున్నారు. భక్తులు కూడా చాలా సంతోషంగా ఆనందోత్సాహాలతో అమ్మవారిని దర్శనం చేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి లైన్లో నిలిచిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే బోనాలు అయితే నిరంతరాయంగా సమర్పిస్తూనే ఉన్నారు. 200 సంవత్సరాల చరిత్ర ఉన్న అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకంగా అమ్మవారి బోనాల రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం అభిషేకము, అర్చన, ఇంతకుముందు యజ్ఞం కూడా నిర్వహించడం జరిగింది, హారతి, ఇలా అన్నీ నిర్వహించి అమ్మవారి దేవాలయాన్ని కూడా సర్వాంగ సుందరంగా అలంకరించిన సమయంలో అమ్మవారిని దర్శించుకోవాలని అందరు కోరుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు ముఖ్యంగా బోనాలు జరుగుతున్నప్పటికి కూడా రేపు రంగంకి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతూ ఉన్నారు. రంగం, ఘటం, ఇలా అన్ని ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు కూడా మనం ఇక్కడ చూడవచ్చు, భక్తులు చాలా మంది వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అండి, ఎక్కడి నుంచి? మేము నల్లగుట్ట నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎవ్రీ ఇయర్స్ వస్తాం. అంటే ఈ టైంకి ఇక్కడ ఉన్నారంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు బోనాల ప్రిపరేషన్? 1 అవర్ అవుతుంది. కాదు, లైన్లోకి వచ్చి ½ an hour అవుతుంది. ఎలా ఉన్నాయండి ఏర్పాట్లు? బాగున్నాయండి, అంతా బాగున్నది. బోనం గురించి ఏం చెప్తారు? చాలా బాగా జరుగుతుంటాయి బోనాలు, ఎప్పటికీ ఎవరి ఇయర్ జరుగుతుంటాయి. అమ్మవారి గురించి చాలా మంది చాలా చెబుతూ ఉంటారు. మీకేమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? చాలా బాగుంటుంది, ఎప్పటికీ అమ్మవారు అనుకున్న కోరికలు తీరుస్తుంది. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా బోనాలు జరుగుతున్నాయి. ఉజ్జయిని అమ్మవారి ప్రత్యేకంగా జరుగుతాయి. అమ్మవారికి ఎక్కువ లస్కర్ బోనాలని బాగా జరుగుతుంటాయి. ఇక్కడ చిన్న పాప ఉంది, తనతో మాట్లాడుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చామా? నల్లగుట్ట. నల్లగుట్ట నుంచి వచ్చావు. ఏంటి ఏం తీసుకొస్తున్నావు అమ్మవారికి? నీళ్ళు. సాకనా? బోనం అంటే ఏంటి నీకేం తెలుసు? సరే, అమ్మాయి నర్వస్గా ఫీల్ అవుతుంది, కానీ అమ్మవారిని దర్శించుకో అంటే చిన్నగా ముద్దుగా రెడీ అయిపోయి వచ్చింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందోత్సాహాలతో ఇక్కడికి వస్తున్నారు. మరికొంతమందితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బేగంపేట నుండి వస్తున్నామండి. బేగంపేట నుంచి. ఎంత దూరం నుంచి నడవాల్సి వచ్చింది? మేము దగ్గర నుండే వచ్చినామండి. కమాన్ నుండి లోపలికి పంపించారు. డైరెక్ట్ బోనాలకు దర్శనం ఉంది. చేశారండి. ప్రతి ఇయర్ చేస్తాము. మీ బోనం ప్రత్యేకత? మా బోనం మేము పరమన్నం అండి. పరమన్నం ప్రతి ఇయర్ పరమన్నమే తెస్తాము. వర్షాలు బాగుపడాలి, రైతులు బాగుండాలని కోరుకుంటూ పరమన్నం తీసుకొని సీరే సారే బియ్యము కూడా బియ్యము తీసుకొని మనం పోతలేము తొందరగా. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. కొంతమంది తొందరగా వెళ్ళాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, లైన్ కూడా ఉంది, క్రౌడ్ కూడా ఉంది.
బోనం ఎత్తుకొని వెళ్ళడం అనేది కూడా అంత ఈజీ కాదు. కాబట్టి భక్తుల్ని కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే మనం చేయట్లేము. ఇక్కడైతే చాలా వైభవంగా కనిపిస్తూ ఉంది. అయితే నిజంగానే వర్షాలు పడాలని ఒకవైపు బోనాలు సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది, గోల్కొండ బోనాలు జరిగినప్పటి నుంచే వర్షాలు పడుతున్నాయి, అంతకుముందు ఎల్నినో ఎఫెక్ట్ అని వర్షాలు లేవని చాలా ఇబ్బంది పడ్డాము, అలా ఉంటుంది అమ్మవారి పవర్ అని చెప్తున్నారు. అంతేకాదు వర్షాల తర్వాత వచ్చే ఏవైతే అంటువ్యాధులు అవన్నీ ఉంటాయో వాటన్నింటి నుంచి కూడా మమ్మల్ని రక్షించమ్మా అని కోరుకోవడానికే మేము బోనాలు సమర్పిస్తామని చెబుతున్నారు. మనం చూడొచ్చు ఇక ఎంట్రన్స్ అన్నమాట, ఇది టెంపుల్కి సంబంధించిన ఎంట్రన్స్. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది, బోనాలకు సపరేట్గా తీసుకెళ్తూ ఉన్నారు. ఇక శివశక్తుల సందడి కూడా, పోతరాజుల సందడి కూడా నెలకొంది. మనం చూడొచ్చు రైట్, బోనం వాళ్ళకి సపరేట్ లైన్లో తీసుకెళ్తూ ఉన్నారు. అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి ఈ సంవత్సరం మొత్తం కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఇంటిల్లి పాదిపైన కరుణా కటాక్ష వీక్షణాలు ఉండాలి తల్లి అని అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా 2500 మంది పోలీసులు పర్యవేక్షణలో ఇక్కడ అన్ని జరుగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు.